ఎవరు నువ్వు? నా పేరు మాయా. మీ సమస్య ఏంటో నాకు తెలుసు. సాయం చేద్దామని వచ్చాను. నువ్వెవరో మాకు తెలీదు. మాకు సాయం చేయడమే. బాధపడకండి బామ్మ. మీ మనవణ్ణి నేను కాపాడుతాను. బామ్మగారు, నేనొచ్చింది మీ మనవణ్ణి కాపాడటానికే. నన్ను నమ్మండి. సాయం చేయాలన్న పెద్ద మనసు, కాపాడగలనన్న నమ్మకం నీకు ఉండుండొచ్చు. కానీ డాక్టర్లే మా వల్ల కాదని చేతులెత్తేశారు. వాళ్ల వల్లే కానిది నీ వల్లే ఏమవుతుందమ్మా? మీరు మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ పరిస్థితి చేజారిపోయిందని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ అంటే ఒక మనిషి. మీరు ఆ మనిషి చెప్పింది నమ్మినప్పుడు నేను చెప్తుంది ఎందుకు నమ్మటం లేదు? కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నిటిని నమ్మాలి. కొన్ని జరగాలనుకున్నప్పుడు కొందరిని నమ్మాలి. వ్యాపారం చేయడానికి డబ్బు పెట్టుబడి కావాలి. జీవితాల పెట్టుబడికి నమ్మకమేగా. కావాలనుకునే వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలి. కోరుకున్నది సొంతం చేసుకోవడానికి ప్రాణాలైనా ఇవ్వాలి. అందుకే వచ్చాను. నా ప్రాణం అడ్డు వేసైనా సరే మీ మనవణ్ణి కాపాడుతాను. నా మాట నమ్మితే మీ మనిషిని నేను బ్రతికిస్తాను. నమ్మకం లేదు అంటే చెప్పండి, వెళ్ళిపోతాను. ఆదిత్య, ఈ అమ్మాయి మాటలు వింటుంటే ఎందుకో నమ్మకం కలుగుతుంది. మీరెవరో మాకు తెలియకపోయినా పెద్ద మనసుతో మాకు సహాయం చేయడానికి వచ్చారు. మీరు మా భావని కాపాడతానంటే అంతకంటే మాకు కావాల్సింది ఇంకేముంటుందండి? మీరు మా అర్జున్ని కాపాడితే అంతకు మించిన పెద్ద సహాయం మరొకటి ఉండదండి. నువ్వు నా మనవణ్ణి బ్రతికించగలిగితే జీవితాంతం మేము నీకు రుణపడి ఉంటామమ్మా. మీరు నాకు, నేను మీకు రుణపడి ఉండాల్సిన అవసరం లేదు. నేను చేసే సహాయానికి ప్రశంసలు, బహుమానాలు కూడా నాకేం అవసరం లేదు. మీ బావ, మీ తమ్ముడు, మీ మనవడు అయినా ఈ అర్జున్ని కాపాడిన తర్వాత నేను చెప్పినట్టు చేస్తానని మీరందరూ నాకు మాట ఇవ్వాలి.
నా మాట ప్రకారం నేను చెప్పినట్టు చేస్తానని, నేను అడిగింది ఇస్తాను అని మీరు నాకు మాట ఇవ్వండి. మాట ఇవ్వండి అనేసరికి అందరూ మాట్లాడకుండా ఉండిపోయారేంటి? మీ మాటకున్న విలువ మనిషి ప్రాణాలకి లేదన్నమాట. మాటలైనా చేతలైనా మనిషి ఉంటేనే కదమ్మా. ప్రాణం తర్వాతే ఏదైనా. నువ్వు నా మనవణ్ణి కాపాడాలే గాని నువ్వేం చెప్పినా చేస్తానమ్మా, చేస్తాను. మా తమ్ముడు బతికితే నువ్వేం అడిగినా అన్నీ ఇస్తాం. నిజంగా? నిజంగా. మేం మాట తప్పే మనుషులం కాదండి. మాట అంటే మాటే. అవసరమైతే మా ప్రాణాలు అడిగినా ఇస్తాం. వీళ్ళందరూ నాకు మాటిచ్చారు. నిన్ను నా సొంతం చేసుకోకుండా ఇక నన్నెవ్వరూ ఆపలేరు. మీ మనవడు విష ప్రభావానికి గురయ్యాడు. నరాల్లోకెక్కిన విషాన్ని పసరు వైద్యంతో నయం చేస్తాను. నేను ఇప్పుడే వస్తాను. అర్జున్ చచ్చాడన్న శుభవార్తని వీరభద్రానికి ఎప్పుడెప్పుడు చెప్దామా అని నేనెదురు చూస్తుంటే ఇది అర్జున్ బ్రతికిస్తానంటుందేంటి? ఎవరేమే? పసరు వైద్యానికి కావలసిన ఆకుల్ని తీసుకొచ్చాను. వైద్యం చేసేటప్పుడు ఎవరూ ఉండకూడదు. ఏవి అనుకోకుండా కొద్ది నిమిషాలు బయటికి వెళ్తారా?
విషవిలయంకర విధి వికృత విన్యాసం మారణ హోమ విషానల కీలల మరణ మృదంగధ్వానం ఒక మహమ్మారిలయ తాండవం కౌసల్య కౌసల్య తాండవం అయం భయంకర సంకుల విధ్వం సంకర సంకట సమయం సంఘమరణ వినివారణ తరుణ శంకరాత్మేవ శరణం అభయంకరాత్మేవ శరణం జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ విముంజయ నాలాంటి ఆడపిల్లలు కోరుకునే తెగువని, పొగరుని, అందాన్ని, తెలివిని సొంతం చేసుకున్న మగాడివి నువ్వు. కళ్ళని కవ్వించే కళ్ళు, వయసుని గుచ్చే చూపులు, మనసుని గిచ్చే మందహాసం, సొగసుల్ని సిగ్గులు పోయించే సోయగం, ఇవన్నీ నీ సొంతం. అందుకే నిన్ను నా సొంతం చేసుకోవాలని గత 7 జన్మల నుంచి చూస్తూనే ఉన్నాను. నిన్ను నా వాణ్ణి చేసుకునే అదృష్టం ఈ జన్మకి దొరికింది. ఈ అదృష్టాన్ని నా సొంతం చేసుకోకుండా నిన్ను ఎలా చనిపోనిస్తాను ప్రియతమా? ఆ మృత్యువుతో పోరాడైనా నిన్ను బ్రతికించుకుంటాను సఖా. డాక్టర్లు నయం చేయలేని మనిషిని ఈ అమ్మాయి పసర వైద్యంతో బతికిస్తుందా? చావబోయే మనిషిని బతికించడం అంటే కాకమ్మ కథలు చెప్పినంత సులువు కాదు. చూద్దాం ఏ వైద్యం చేస్తుందో, ఏం పసర పిండుతుందో. ఇది మనిషి కాదా, పామా?
మనసంతా నువ్వే కాబట్టి నీలో ఉన్న విషాన్ని పీల్చేసి నిన్ను ఈ ప్రమాదం నుంచి బయటపడేశాను. పడుతున్నావా లేక నీ బావని నేను కాపాడటం ఏంటని ఆశ్చర్యపోతున్నావా? నీ సొంతం అనుకుంటున్న నీ బావని నా సొంతం చేసుకోవడానికే కాపాడాను. నా బావని నువ్వు సొంతం చేసుకోవడం ఏంటి? అంత వివరంగా చెప్పినాక కూడా నీకు అర్థం కాలేదన్నమాట. సరే, ఇంకా వివరంగా చెప్తాను విను. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నీ బావని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడు అర్థమైందా? నా బావని పెళ్లి చేసుకోవడానికి నువ్వెవరు? మనసు పడ్డా మగువని. నువ్వు మనసు పడడానికి నా బావే దొరికాడా? నేను మనసు పడ్డవాడు నీ బావ అవ్వడం అదే నీ దురదృష్టం. నన్ను నా బావని వేరు చేయాలి అనుకోవడం చాలా అన్యాయం. మనం ఒకరికి దగ్గర కావాలంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేయటమే న్యాయం. అది న్యాయం కాదు, అన్యాయం. వెలుగునిచ్చే సూర్యుడు తను రావడం కోసం చంద్రుణ్ణి తరిమేస్తాడు. వెన్నెల పంచే చంద్రుడు తన రాకకు ముందే తన స్థానంలో ఉండే సూర్యుణ్ణి పంపించేస్తాడు. వాళ్ళు చేసేది ధర్మమైనప్పుడు నేను చేస్తుంది కూడా ధర్మమే కదా భైరవి. నువ్వు చేస్తున్నది ధర్మం కాదు, అధర్మం. ఇలా ఆవేశపడి అల్లరిచ్చేస్తావని నిన్నిలా బొమ్మగా మార్చేయాల్సి వచ్చింది. ఆగు! నిన్ను బొమ్మగా మార్చేశానంతే. మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేయమంటావా? వద్దు, దయచేసి నన్ను మనిషిగా మార్చు. కనికరించడానికి కూడా కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం అవుతుందని నాకు బాగా తెలుసు. మేం కలవాలంటే మిమ్మల్ని విడదీయక తప్పదు. నా బావ నాకు దక్కకపోతే నేను బ్రతకను. మంచిదే. నువ్వు చస్తే నాకు లాభమే తప్ప నష్టమేమీ లేదు. నువ్వెంత ప్రయత్నించినా, ఎన్ని పన్నాగాలు పన్నినా నాకు నా బావకి పెళ్లి జరుగుతుంది.